Hi, this is Sunaina and welcome back to my YouTube channel. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్లీ ర్యాండమ్ గ్రూమింగ్ అండ్ పర్సనల్ కేర్ ఎసెన్షియల్స్ చూపిపోతున్నానండి. సో ఈ ఎసెన్షియల్స్ అన్నీ కూడా ప్రతి అమ్మాయి దగ్గర ఉండడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ కూడా మన లైఫ్ని చాలా చాలా ఈజీ చేసేస్తాయి. సో అవేంటి అని చూసేద్దాం. లెట్స్ గో. ఈ ఎసెన్షియల్స్ లిస్ట్లో నేను చూపించబోయే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇట్స్ దిస్ వన్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫేస్ క్లెన్జర్. ఈ ఫేస్ క్లెన్జర్ని నేను మినిసోలో తీసుకున్నానండి అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 490 రూపీస్. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ కాంపాక్ట్ క్లెన్జర్ అండి. సో ఇది మీ బ్యాగ్స్లో కూడా చాలా ఈజీగా ఫిట్ అయిపోతుంది అండ్ ఇట్స్ ట్రూలీ ఎ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. మార్కెట్లో దేర్ ఆర్ మెనీ అదర్ ఫేషియల్ క్లెన్జర్స్ అండి ఎలక్ట్రానిక్వి, బట్ నాకు ఈ మినిసోలోది పర్టికులర్గా ఎందుకు చాలా ఇష్టం అంటే, సో దిస్ కంప్లీట్ ప్రోడక్ట్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికాన్ బ్రషెస్ అండి. సో దీస్ ఆర్ ఆల్ సిలికాన్ బ్రిజిల్స్. ఇదేంటి అంటే స్కిన్ పైన చాలా జెంటల్గా వర్క్ అవుతుంది. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ మైక్రో టేర్స్ అండ్ అదే కాకుండా మన స్కిన్ పైన ఉన్న డస్ట్ అండ్ ఇంప్యూరిటీస్ని ఫర్ ష్యూర్ ఇది బయటికి లాగేస్తుంది ఫర్ వితౌట్ లీవింగ్ ఎనీ డ్రైనెస్ ఆన్ ద స్కిన్. కానీ క్లెన్జర్స్ అనేవి మనం డైలీ యూజ్ చేయకూడదండి. సో ఎప్పుడైనా మనం ఎండలోకి వెళ్ళాము లేదా పొల్యూషన్లో ఉన్నాము రోజంతా, ఆర్ ఎల్స్ టూ మచ్ ఆఫ్ మేకప్ అప్లై చేసుకున్నాము, జస్ట్ రెగ్యులర్ క్లెన్జింగ్ వల్ల మనకు మేకప్ కానీ ఆ డస్ట్ కానీ పోదు అనుకున్నప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు యూజ్ దిస్ క్లెన్జర్ అండి. అలా కాకపోయినా వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి, నాట్ మోర్ దాన్ దట్. ఇది వచ్చేసి ఇట్ వర్క్స్ విత్ దిస్ బ్యాటరీ అనమాట. ఓన్లీ సింగిల్ బ్యాటరీ విల్ బీ ఇనఫ్. ఇట్స్ నాట్ చార్జబుల్. దేర్ ఆర్ ఫ్యూ ఎలక్ట్రానిక్ క్లెన్జర్స్ విచ్ ఆర్ చార్జబుల్ ఆల్సో. నేను అమెజాన్లో చూసి వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో గర్ల్స్, ఓన్ ఇట్, యూ నీడ్ ఇట్ ఫర్ ష్యూర్. నా లిస్ట్లో ఉన్న సెకండ్ ఎసెన్షియల్ ఏంటి అంటే ఇట్స్ దిస్ వన్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫేస్ స్టీమర్. ఇది వచ్చేసి ఎనీ మెడికల్ షాప్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఐ థింక్ దిస్ రీటైల్స్ ఫర్ అరౌండ్ 400 or 450 రూపీస్. మీరు మాన్యువల్గా స్టీమ్ చేసుకునే దానికన్నా కూడా ఇట్స్ బెటర్ యూ ఓన్ దిస్ ఎలక్ట్రానిక్ స్టీమర్ అండి. ఇట్ మేక్స్ యువర్ లైఫ్ రియలీ 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 ఈజియర్. అండ్ స్టీమింగ్ అనేది మన ఫేస్కి వీక్లీ వన్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ జస్ట్ బికాస్ మనం స్టీమింగ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఉన్న పోర్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో ఆ ఓపెన్ అప్ అయిన పోర్స్ పైన ఇఫ్ వీ డూ స్క్రబ్ అండ్ ఆల్, సో మన పోర్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో స్టీమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రై దిస్ గర్ల్స్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బీ ఓనింగ్ దిస్, బట్ ఎవరి దగ్గర అయితే లేదో try to get this one. For sure you will thank me. Next essentials I have with me are these ones. First వచ్చేసి వీట్ ఎలక్ట్రానిక్ గ్రూమర్ అండి, అండ్ దెన్ ఫేషియల్ రేజర్ అండ్ దెన్ నార్మల్ రేజర్. ఇవి ఆల్మోస్ట్ ఫాల్స్ అండర్ సేమ్ కేటగిరీ కాబట్టి ఒకే దాంట్లో చూపిస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ వీట్ ఎలక్ట్రానిక్ గ్రూమర్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు రిమూవ్ ఆల్ దాట్ అప్పర్ లిప్ అండ్ చిన్ హెయిర్, అండ్ తర్వాత మన ఐబ్రో గ్రూమింగ్ కి కూడా చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఈ ఫేషియల్ హెయిర్ రేజర్ ఎందుకంటే టు రిమూవ్ ఆల్ దాట్ పీచ్ ఫస్ట్ హెయిర్ ఇక్కడంతా ఉంటుంది కదా చిన్ పైన, ఆరల్స్ చీక్స్ ఈ కార్నర్లో ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి, ఆరల్స్ ఫోర్ హెడ్ పైన ఏదైనా హెయిర్ ఉన్న రిమూవ్ చేయడానికి ఇట్ వర్క్స్ రియలీ రియలీ నైస్. అండ్ ఇంకొకటి వచ్చేసి దిస్ రేజర్ అండి. ఇది బాడీ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా 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 మంచిగా వర్క్ అవుతుంది. నేను వచ్చేసి జిలెట్ రేజర్ యూజ్ చేస్తున్నాను. ఐ నో ఇట్స్ అ మెన్ రేజర్, బట్ ఐ డోంట్ నో వై ఐ లవ్ ఇట్ so much. There is a myth that almost everybody get convinced to ఏంటి అంటే రేజర్ యూజ్ చేసి హెయిర్ రిమూవ్ చేయడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగర్ అండ్ థిక్కర్గా గ్రో అవుతుంది అని చెప్పేసి. బట్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి, ఐఎమ్ యూజింగ్ దిస్ రేజర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6-7 years అండి. Until now I haven't faced any difficulty with the razor. అంటే హెయిర్ థిక్గా గ్రో అవడం కానీ స్ట్రాంగ్గా రావడం కానీ నేను అలాంటిది ఏమీ అబ్జర్వ్ చేయలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం షేవ్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. అదర్వైజ్ మన స్కిన్ పైన బ్రూజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్. అండ్ దీస్ ఆర్ పెయిన్లెస్ గర్ల్స్. చాలా మంది ఆల్మోస్ట్ అందరూ వ్యాక్సింగ్ చేయించుకుంటుంటారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దోస్ గర్ల్స్ who spend their time and patience and pain ni bharistunna tolerance ki. I really appreciate you all people.
నేను ఎప్పుడైతే ఈ రేజర్కి ఇంట్రడ్యూస్ అయ్యానో దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అండి. నేను అసలు వ్యాక్సింగ్ చేయించుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. మీరు వ్యాక్సింగ్ పర్సన్ అయినా కూడా ఇట్స్ బెటర్ టు హ్యావ్ దిస్ 3 విత్ యూ. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్లో చాలా 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 మంచిగా హెల్ప్ అవుతాయండి. చూడండి, ఇప్పుడు లాక్డౌన్ ఉంది, వీ డోంట్ హ్యావ్ పార్లర్స్ అండ్ ఆల్సో these 3 will help. So have these 3 with you girls, you will enjoy using them. Next essentials in my list is this one. ఇది వచ్చేసి జేడ్ రోలర్ అండ్ గౌషా అండి. ఇవి రెండు ఏంటి అంటే ఫేస్ మసాజింగ్ టూల్స్. సో మనం రెగ్యులర్గా ఫేస్కి మసాజ్ ఇస్తూనే ఉంటాము లైక్ విత్ ఆ ఫింగర్స్. బట్ ఈ రెండింటితో మసాజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకొంచెం మంచిగా జరుగుతుంది. సో దానివల్ల మన స్కిన్ అనేది గ్లోయిగా ఉంటుంది. అండ్ ఈ రెండు పర్టికులర్ టూల్స్ని ఎలా యూస్ చేయాలి అనే దానిపైన నేను కంప్లీట్ డీటెయిల్డ్ ఐజీటీవీ వీడియో చేస్తున్నాను. లీవ్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ హియర్. So if you wanted to check it out, do check it out there and do follow me there as well. Next essential I have with me is this one. ఇది వచ్చేసి చోటు ఆర్ లైక్ మినీ హాట్ ప్యాక్ అండి. సో ఈ హాట్ ప్యాక్స్ లో ఎలక్ట్రానిక్ హాట్ ప్యాక్స్ కూడా ఉంటాయి. బట్ ఐ లవ్ దిస్ మినీ హాట్ ప్యాక్ ఎందుకంటే ఇట్స్ వెరీ కాంపాక్ట్. మన బ్యాగ్ లో ఈజీగా ఫిట్ అవుతుంది. జస్ట్ నాట్ ఫర్ ద పీరియడ్ క్రామ్స్ అండి. ఎక్కడైనా ఏదైనా పెయిన్ వచ్చినా కూడా ఇట్ వర్క్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షోల్డర్ ఏక్ ఆర్ బ్యాక్ ఏక్, ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ వన్ కాంపాక్ట్ హాట్ ప్యాక్ విత్ యూ గర్ల్స్. నెక్స్ట్ ఇన్ మై లిస్ట్ ఈజ్ దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటి అంటే ఐ కూలింగ్ ప్యాక్ అండి. సో దీన్ని మనం ఐస్ పైన ఇట్లా పెట్టుకోవాలి. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే మనం చాలాసేపు ఫోన్ చూసుకుంటుంటాం, లేకపోతే కంప్యూటర్ పైన పని చేసుకుంటుంటాం అండ్ మన ఐస్ చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాయి. సో వాటికి కూడా రిలాక్సేషన్ కావాలి కదా. సో అందుకని ఇదన్నమాట. సో ఏంటి అంటే ఇది అలోవెరా జెల్తో ఫిల్ అయి ఉంటుందండి. సో ఇది మనం యూజ్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 1-2 hours డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని అండ్ దెన్ వీ హ్యావ్ టు అప్లై దిస్ ఆన్ అవర్ ఐస్. ఇప్పుడైతే మన కళ్ళు నొప్పిగా అనిపిస్తున్నాయో లేదా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుందో, జస్ట్ అప్లై దిస్ లైక్ అట్లీస్ట్ ఫర్ 15-20 minutes ఆన్ యువర్ ఐస్ అండ్ దట్స్ ఇట్, యు ఆర్ సార్టెడ్. మీ ఐస్ చాలా ఫ్రెష్ అయిపోతాయి. For sure use it guys. I am seeing a lot of difference as well. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా 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 అఫోర్డబుల్ అండి. ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్ ఎగ్జాక్ట్లీ, బట్ నేను అమెజాన్లో ఇది 100 రూపీస్కి తీసుకున్నాను అనుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఇట్స్ నాట్ సింగిల్ టైమ్ యూజ్ అండి. యూ కెన్ యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మనం జాగ్రత్తగా యూజ్ చేసే పనికైతే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 1 year as well. సో ఇది మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. యా, ట్రై దిస్. సో నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఐ హ్యావ్ ఇన్ మై లిస్ట్ ఆర్ అ స్ట్రైట్నర్ అండ్ అ హెయిర్ డ్రైయర్. సో ఈ రెండు ఎసెన్షియల్స్ అనేది అందరు అమ్మాయిలకి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు కానీ బట్ నాకైతే మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇవి రెండు లేకుండా ఐ కెన్ నాట్ సర్వైవ్ నాట్ ఎవన్ అ సింగిల్ డే. అండ్ చాలా మంది ఎవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో యూ కెన్ రిలేట్ విత్ మీ. ఏంటి అంటే స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లుక్ అనేది చాలా పాలిష్డ్గా ఉంటుందండి. స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ రోజు హీట్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్ ట్రూ, ఐఎమ్ నాట్ డినేయింగ్ దాట్. మన ఏంటి అంటే రైట్ కైండ్ ఆఫ్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ కానీ హెయిర్ కేర్ కానీ తీసుకుంటే ఇట్స్ నాట్ దట్ బ్యాడ్ టు యూజ్ అ స్ట్రైట్నర్ అండి. స్ట్రైట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ లైక్ దిస్ మన లుక్ అనేది చాలా ఎలివేట్ కూడా అవుతుంది. డ్రైయర్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు ప్రతి అమ్మాయికి. ఎందుకు అంటే ఆఫీస్కి వెళ్తుంటాము, బయటకు వెళ్తుంటాము రెగ్యులర్గా. ఒకవేళ మనం హెయిర్ వాష్ చేసుకుంటే మనకు డ్రై చేసుకొని వెళ్ళే అంత టైం ఉండదు. అలానే వెట్ హెయిర్తో వెళ్ళిపోతుంటాం. దట్ లీడ్స్ టు అవర్ హెయిర్ డ్యామేజ్. కాకపోతే హెయిర్ డ్రైయర్స్తో చాలా వేడిగా ఉంటుంది కదా, అది కూడా హీట్ డ్యామేజ్ అవుతుంది కదా అని అనుకుంటుంటారు. బట్ దేర్ ఆర్ ఫ్యూ హెయిర్ డ్రైయర్స్ అండి. వాటిల్లో ఏంటి అంటే యూ విల్ హ్యావ్ దాట్ టెంపరేచర్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ టెంపరేచర్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా హాట్ దగ్గర నుంచి కోల్డ్ బ్రీజ్ బయటకు వచ్చేటట్టుగా కూడా ఉంటుంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ ఫిలిప్స్ హెయిర్ డ్రైయర్. సో దీంట్లో కూడా ఏంటి అంటే వీ హ్యావ్ దిస్ టెంపరేచర్ సెట్టింగ్స్. సో నేను మోస్ట్లీ వచ్చేసి హాట్ బ్రీజ్ని ప్రిఫర్ చేయను. ఐ హ్యావ్ దిస్ కోల్డ్ బ్రీజ్ సెట్టింగ్ ఆల్సో. సో అది యూజ్ చేసుకొని నేను హెయిర్ని డ్రై చేసుకుంటాను అండ్ ఇట్ సేవ్స్ అ లాడ్ ఆఫ్ టైం.
ఇప్పుడంటే మనం లాక్డౌన్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నాం కాబట్టి వీ కెన్ ఎయిర్ డ్రై అవర్ హెయిర్ అండి. బట్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఇట్స్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. సో దీస్ ఆర్ లైక్ మై ఎసెన్షియల్స్. ఇఫ్ మీరు ఒకవేళ కూడా ట్రై చేయాలి అనుకుంటే యూజ్ దెమ్ విత్ రైట్ కైండ్ ఆఫ్ హీట్ ప్రొటెక్టెన్స్ అండ్ హెయిర్ కేర్ తీసుకొని యూజ్ చేయండి. దిస్ విల్ రియలీ సేవ్ యువర్ లైఫ్ ఫర్ షూర్, అట్లీస్ట్ మైన్. ఈ లిస్ట్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఎసెన్షియల్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫ్యాన్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ చాలా చాలా హెల్ప్ఫుల్. లైక్ మెన్ ఆర్ ఉమెన్ బోత్ కెన్ హ్యావ్ విత్ దెమ్. ఇది చాలా చాలా కాంపాక్ట్, సో మీ బ్యాగ్స్లో కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇది చార్జబుల్ కాబట్టి యూ హ్యావ్ దిస్ కేబుల్ ఆల్సో. సో పవర్ బ్యాంక్స్ మనతో ఉంటాయి, సో ఎప్పుడైనా ఛార్జ్ అయిపోతే కూడా యూ కెన్ ఛార్జ్ దిస్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎండలో వెళ్తున్నా, బయటకు వెళ్తున్నా, వీ నీడ్, ఇప్పుడు మేకప్ వేసుకొని ఉంటాము, వీ డోంట్ వాంట్ దట్ మేకప్ టు మెల్ట్ డౌన్ కదా. సో అలాంటి టైంలో యూ కెన్ యూజ్ దిస్ ఫ్యాన్ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ గర్ల్స్, ఇది ఎంత మనకు హెల్ప్ అవుతుందంటే మీరు యూజ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఒకవేళ మీరు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే యూ కెన్ నాట్ లివ్ వితౌట్ దిస్ ప్రోడక్ట్. మీ హ్యాండ్ బ్యాగ్స్లో ఖచ్చితంగా ఉంచుకుంటారు. అండ్ ఇట్స్ ఎసెన్షియల్ ఆల్సో కదా. మనం బయటకు వెళ్ళినప్పుడు వీ డోంట్ వాంట్ టు లుక్ స్వెటీగా అట్లా ఉండడం ఎవరికి నచ్చదు. సో ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. సో వై నాట్ టు హ్యావ్ దిస్ క్యూట్ లిటిల్ ఫ్యాన్ ఇన్ అవర్ బ్యాగ్. యూజ్ చేసే ఈ పర్టికులర్ ఫ్యాన్లో ఏంటి అంటే 2 మోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ దట్ వెరీ సటిల్ బ్రీజ్. అండ్ సెకండ్ మోడ్ ఆన్ చేసినప్పుడు యూ కెన్ సీ దట్ కదా, యా హైగా ఉంటుంది. సో చూసారు కదా, ఇవేనండి నా టాప్ మోస్ట్ ఎసెన్షియల్స్, నేను యూజ్ చేసేవి అండ్ నేను ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సజెస్ట్ చేసేది. హ్యావ్ విత్ దెమ్. ఇవి లైఫ్ని చాలా చాలా ఈజీ చేసేస్తాయండి. సో వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ఆల్ దిస్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో వీటి షాపింగ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ అ లుక్ ఆర్ షాప్ దెమ్ యూ కెన్ షాప్ ఫ్రమ్ దేర్. Before I sign off, I want you all to please like, share and subscribe to my channel and hit that bell icon for the further notifications andi. And మీరు ఈ వీడియో చూసాక ఒక లైక్ బటన్ కానీ ఇచ్చేసారు అంటే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది, సో దాట్ వీ కెన్ గ్రో అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. మీ దగ్గర ఏదన్నా ఎసెన్షియల్ లిస్ట్ ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సింది అని ఏదన్నా ఉంది అంటే do share with me in the comment section below. I would love to try them out. I'll see you all in the next video with some more interesting and exciting content. Until then, stay home, stay safe, take care and bye.